రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ సర్వే లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు టేకుమట్ల మండలం అంకుశపురం, సుబ్బకపల్లి, సోమనపల్లి గ్రామాలకు సంబంధించి గ్రామసభ అంకుశపురంలో జరిగింది. ఈ గ్రామసభకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెవెన్యూ భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతుల భూముల సరిహద్దులతో పాటు గ్రామ సరిహద్దులను కూడా స్పష్టంగా గుర్తించి పట్ట భూములు, ప్రభుత్వ రెవెన్యూ భూములు, అటవీ భూములను శాస్త్రీయంగా కొలతలు వేసి హద్దులు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. అంకుశపురం రెవెన్యూ, సోమనపల్లి రెవెన్యూ బౌండరీ ఫిక్స్ చేసి అంకుశపురం కిందనటువంటి రెవెన్యూ 356 సర్వే నంబర్లు, 785 ఎకరాల 36 గుంటలు, సోమనపల్లిలో 310 సర్వే నంబర్లు, 835 ఎకరాల 37 గుంటలు. అదేవిధంగా ఈ రెండు రెవెన్యూ గ్రామాలలో ఈ యొక్క 785 ఎకరాల అంకుశపురం, సోమనపల్లిలో 835 ఎకరాల భూమిని మీరు హద్దులు నిర్ణయించి నోటీసులు రైతులకు ఇచ్చి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఉన్నటువంటి రైతులకు నోటీసులు కూడా ఇచ్చినప్పుడు మీరందరూ కూడా రైతులు సకాలంలో ఆ నోటీస్ ఇచ్చిన తేదీన ఉండి సర్వే జరిపించుకొని, మీరు ఎవరైతే పట్టాదారు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వకున్నా ఈ రీసర్వే ద్వారా ఆ పంచుల స్టేట్మెంట్ తీసుకొని మీకు పట్టా చేసేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం తహసీల్దార్లకు, కలెక్టర్లకు కల్పించింది. కనుక ఈ సర్వేలో ఇంకో రచ్చి చెప్పవలసిన అవసరం లేదు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేసి ప్రతి అర్హత కలిగిన రైతుకు పట్టాదారు పాస్బుక్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ఆరపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభించారు. అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. సర్పంచ్ మల్లయ్యకు పంచాయతీ కార్యదర్శికి పూలే బొకే అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువతో ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్ మలహల్రావు, కార్యదర్శి కోమల, తహసీల్దార్ స్వరూపరాణి, వార్డు సభ్యులు ఉన్నారు. అనంతరం పెద్దంపల్లిలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వ్యాసనవేర శ్రీలేఖ, సతీష్ రావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఆరపల్లిలో, పెద్దంపల్లిలో సీసీ రోడ్లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మహిళా సమైక్య బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, అదేవిధంగా పొలాల పోయే దారులు కానీ, ఇంకా లింక్ రోడ్లు కానీ, మండల పరిషత్ బిల్డింగ్, ఎంఆర్ఓ బిల్డింగ్, నూతనంగా మండలాలైన కాడ కానీ, పాత మండల్స్లో కూడా పాడైనటువంటి ఆఫీస్ బిల్డింగ్లు కూడా ఈరోజు ఇవ్వాలని, గ్రామ పంచాయతీలకు ఓన్ బిల్డింగ్స్ కూడా ఉండాలని, విద్య రంగంలో, వైద్య రంగంలో కూడా ప్రాధాన్యతనిస్తూ వైద్య రంగంలో పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ హాస్పిటళ్లను పటిష్టం చేయడం, విద్య రంగంలో కూడా ప్రభుత్వ పాఠశాలలను, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, గురుకులాలను, అదేవిధంగా ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ విధానం తీసుకొచ్చి పేద పిల్లలందరినీ కూడా మంచి స్థానంలో ఉంచాలనే విధంగా విద్యను పటిష్టం చేయడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, మెస్ ఛార్జీలు పెంచడం, ఈ ఆరపల్లిలో ఉన్నటువంటి ఈరోజు టేకుమట్ల మధ్యలో బ్రిడ్జ్ను కూడా పునర్నిర్మాణం చేశాం. అదేవిధంగా టేకుమట్ల నుంచి నవపేట రోడ్లు కానీ, ఇంకా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో రైతాంగానికి అవసరం ఉన్నటువంటి పొలాల పోయే దారులు, లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తాం. రేగొండ నుంచి టేకుమట్ల మీదికెళ్ళి గిద్దముత్తారము, జడల్పేట నుంచి మోరంచపల్లి వరకు, ఒడితల నుంచి లింగాల వరకు హ్యామ్స్లో కూడా వేయడం జరిగింది. ఇంకా కూడా మహిళా సమైక్య బిల్డింగ్లు కూడా అవసరం ఉన్న కాడ, స్థలాలు ఉన్న కాడ 10 లక్షల రూపాయలతో ఇస్తాం.